లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ భారతీయుడు 2 మొదటి 2 రోజుల్లో ఓవరాల్ గా పర్వాలేదనిపించేలా పర్ఫామ్ చేసినా కూడా మిక్స్డ్ రెస్పాన్స్ వలన అనుకున్న రేంజ్ లో అయితే జోరును చూపించలేకపోయింది ఈ సినిమా. ఇక 3వ రోజులో సండే అడ్వాంటేజ్ తో బరిలోకి దిగిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా జోరునైతే చూపించడం లేదు. అయినా కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపిస్తూ ప్రెజెంట్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే 50% కి అటు ఇటుగా డ్రాప్స్ అయితే ఆన్లైన్ టికెట్ సేల్స్ లో కనిపించగా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లో కొద్ది వరకు జోరు కనిపిస్తూ ఉన్నా కానీ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం సినిమా అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 1.5 నుండి 1,80,00,000 రేంజ్ దాకా షేర్ అందుకునే ఛాన్సెస్ అయితే కొద్ది వరకు ఉన్నాయి. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలపై ఈ కలెక్షన్లలో మార్పులు ఉండే అవకాశం ఉండగా తమిళ్లో 3వ రోజు డ్రాప్ అయిన సినిమా 8 నుండి 9 కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకునే అవకాశం ఉండగా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 10 కోట్ల మార్కును గ్రాస్ రూపంలో అందుకోవచ్చు. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 5 కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకునే అవకాశం ఉన్న ఈ సినిమా ఓవర్సీస్ కలెక్షన్లతో కలుపుకొని 3వ రోజు వరల్డ్ వైడ్ గా 22 కోట్ల నుండి 23 కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించితే 25 కోట్ల మార్కుకు అటు ఇటుగా గ్రాస్ ను సినిమా సాధించే ఛాన్సెస్ ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే సినిమా అందుకోవాల్సిన బ్రేక్ ఈవెన్ టార్గెట్ దృష్ట్యా ఇంకా చాలా బెటర్ గా పర్ఫామ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద సినిమా ఇప్పుడు మొదటి వీకెండ్ లో సాధించే అఫీషియల్ ఏరియాల వారి కలెక్షన్ల వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.